హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మీ అందరికీ ఇంకొక మంచి కార్ అయితే తీసుకొచ్చానమాట. ఎస్యూవీ కూపే వర్షన్లో. మనం రైట్ నో అయితే కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్నాం. సిట్రోయన్ షోరూంలో బసాల్ట్ అనే కార్ అయితే వచ్చిందనమాట. రీసెంట్గా మన ధోని గారు లాంచ్ చేశారనమాట. 7.99 lakhsకే మనకి బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా సిట్రోయన్ బసాల్ట్ కార్ ఎలా ఉంది, హై ఎండ్ వర్షన్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. డూ ఫాలో. సో దిస్ ఈజ్ ద సిట్రోయన్ బసాల్ట్ కార్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఒకసారి. సిట్రోయన్ బసాల్ట్ కార్ ఇది హై ఎండ్ వర్షన్ అనమాట. జస్ట్ మనకి షోరూంలో డెమో ఉంది అండ్ ఇప్పుడు మీ అందరికీ చూపిస్తానమాట. ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 5 కలర్స్ ఉంటాయి అనమాట. మోనోటోన్ 5 కలర్స్ అండ్ డ్యూయల్ టోన్ వచ్చేసరికి 2 కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట. సో ఎస్యూవీ కూపే వర్షన్ అండ్ హై ఎండ్ వర్షన్ కార్. బేస్ మోడల్ వచ్చేసరికి మనకి 7.99 lakhకే అవైలబిలిటీలో ఉంది అండ్ హై ఎండ్ కార్ కూడా మీకు వీడియో ఎండ్లో నేను ప్రైస్ చెప్తాను. సో మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి సిట్రోయన్ లోగో చాలా హైలైట్గా కనిపిస్తుంది అండ్ ఈ బైఫర్కేషన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిఆర్ఎల్స్, దీంట్లోనే మనకి ఇండికేటర్స్ వస్తాయి అండ్ ఎల్ఈడి ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మనకి లైటింగ్ తెలుస్తుంది, నేను చేయబెట్టాను కదా, లైటింగ్ తెలుస్తుంది కదా. అండ్ ఓవరాల్ ఫ్రంట్ అండ్ చూసుకోండి, ఆ స్కిట్ ప్లేట్ కానీ మనకి ఇది కొంచెం ఈ డిజైన్ ఇవ్వడం వల్ల చాలా స్పోర్టీ లుక్ కనిపిస్తుంది అండ్ బైఫర్కేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు వచ్చేసరికి 1.2 లీటర్ టర్బో ఇంజన్ ఉంటుంది అండ్ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్ కూడా ఉంటుంది అనమాట. అరౌండ్ అంటే మనకి షోరూంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ 18.5 మైలేజ్ అయితే ఇస్తుందని చెప్పారనమాట. సో ఆన్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 7.99 lakhకే కార్ స్టార్ట్ అవడం అనేది నాకు తెలిసి ఇండియాలోనే ఎక్కడ లేదు. అండ్ ధోని గారు కూడా లాంచ్ చేసినప్పుడు చాలా షాక్ అయ్యారనమాట, 7.99 lakhకే కార్ వస్తుంది అని. ప్రజెంట్ మనం చూస్తున్నది హై ఎండ్ వర్షన్ అండ్ గ్రే కలర్ అనమాట. అండ్ ఇది కూడా పెట్రోల్ వేరియంట్ అనమాట. కార్ థీమ్తో పాటు ఈ క్లాడింగ్ కూడా కొంచెం బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ మనకి టైర్స్ చూసుకుంటే మనకి సిఎట్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ 205 సెక్షన్ అండ్ R16 సైజెస్ అయితే ఇస్తున్నారనమాట టైర్. ఫ్రంట్లో వచ్చేసరికి మనకి మ్యాక్ఫెర్షన్ సస్పెన్షన్ ఉంటుంది విత్ కాయిల్స్ ఉంటాయి అనమాట. అండ్ మనకి డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ 40 cm అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. జనరల్గా ఏంటంటే ఇక్కడ సపరేట్ మెటల్ ఎందుకు వాడతారు అంటే ఏమైనా చిన్న చిన్న డాషెస్ అలా పడుతున్నా దీని వరకే ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఈ కార్లో 85% అయితే మనకి వాళ్ళు మెటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. స్టీల్ మెటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మనకి కారు చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు అండ్ మంచి అంటే 40+ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ కార్లో ఉన్నాయి. డెఫినెట్లీ ఎస్యూవీ కూపేలో ఇంత తక్కువ బడ్జెట్లో రావడం అనేది సిట్రోయన్ బ్రాండ్లో బసాల్ట్కే సాధ్యం అనమాట. సో ఇప్పుడు మనకు ఆ ఫినిషింగ్ చూడండి. ఫినిషింగ్ తర్వాత ఇక్కడ షార్క్ ఫిన్ యాంటెనా అండ్ ఇక్కడ అలా స్టాప్ లైట్ అనుకోవచ్చు మనం. స్టాప్ లైట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ డీఫాగర్ లైన్స్. సో డీఫాగర్ లైన్స్ ఉండడం వల్ల నాకు తెలిసి ఇంకా వైపర్స్ అనేది యూజ్ చేయక్కర్లేదు వెనక. సో డీఫాగర్స్ ఏంటంటే అవి ఆటోమేటిక్గా వచ్చిన వాటర్ని మనకి పంపించేస్తుంది. ఫాగ్ కానీ ఎలాంటి థింగ్ వచ్చినా కానీ మనకి ఇలా డీఫాగర్ లైన్స్ వల్ల వెనక కూడా చాలా అంటే ఫ్రంట్ నుంచి మనం బ్యాక్ సైడ్ చూసేటప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది డీఫాగర్ లైన్స్. ఇక్కడ స్టాప్ లైట్ అండ్ షార్క్ ఫిన్ యాంటెనా. సో ఈ ఫినిషింగ్ చూడండి ఒకసారి. టాప్ నుంచి ఇలా కిందికి చూస్తే ఈ ఎస్యూవీ కూపే వర్షన్ చూడండి, టాప్ నుంచి ఇలా కిందికి వస్తే ఈ స్లోప్ మీకు అర్థమవుతుంది అనమాట. సో దట్ వెనక నుంచి చూసుకుంటే మీకు బసాల్ట్ కార్ చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. మనకి వెనకైతే 3D ఎఫెక్ట్ టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ మనకి చాలా వెనక నుంచి చూడటానికి కూడా చాలా క్లారిటీ ఉంటుంది వెహికల్. సో మనం చూసింది ఇప్పుడు టర్బో ఇంజన్ కాబట్టి అండ్ ఆటోమేటిక్ కాబట్టి 12.99 నుంచి 17 వరకు ఉంటుందన్నమాట. సో దట్ మనకి నచ్చినట్టు మనం అంటే మన ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ మోడల్ వచ్చేసరికి మీకు 7.99 నుంచి 12 వరకు ఉంటుందన్నమాట. సో దట్ 8 lakhsకే మనకు ఒక కార్ దొరుకుతుందంటే డెఫినెట్లీ ఈ రోజుల్లో అదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు బసాల్ట్ అనేది. అండ్ మనకి ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓఆర్వీఎమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు క్లాడింగ్ డిజైన్ కూడా ఇక్కడ కూడా ఫైన్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. సో దట్ ఫ్రంట్ ఎండ్ నుంచి కానీ సైడ్స్ నుంచి కానీ బ్యాక్ నుంచి ఎక్కడి నుంచి చూసుకున్నా కానీ బసాల్ట్ కార్ ఒక ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఇక్కడ మనకి పార్కింగ్ సెన్సార్స్ దగ్గర ఇక్కడ మనకి లైట్స్ కనిపిస్తున్నాయి కదా. సో నెంబర్ ప్లేట్ విజిబిలిటీ ఉంటుంది. అండ్ మనం ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు మనం డిక్కీ అంటాం కదా, డిక్కీ ఓపెన్ చేసినప్పుడు బూట్ స్పేస్ చూడండి మనకు 470 liters బూట్ స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇది కూడా ఉంటుంది, సపరేట్ ట్రే కూడా ఇవ్వడం జరిగింది.
సో దట్ మనం ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు, ఏమైనా కవర్స్ కానీ ఏదైనా పార్సల్స్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ మనకి 470 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆటోమేటిక్గా మనకి స్పేర్ వీల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టూల్ కిట్ కూడా ఉంటుంది. యా, మనకి టైర్ అయితే సేమ్ స్పేర్ వీల్ కూడా సియట్ టైరే ఇవ్వడం జరుగుతుంది. అండ్ R15 సైజ్ ఉంటుంది అనమాట. మనం ఇందాక నార్మల్ బయట చూసుకున్న వీల్స్ వచ్చేసరికి మనకి R16 205 వర్షన్. సో ఇదంతా స్పేస్ మనకి ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక 5 ట్రాలీస్ మినిమం పడతాయి అనుకోవచ్చు. 5 ట్రాలీస్ పడతాయి. అండ్ ఇక్కడ కూడా మనకి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. కీ ఆన్ చేయగానే ఇలా మనకి క్లస్టర్లో అయితే సిట్రోయిన్ లోగో అండ్ ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకైతే 7 ఇంచెస్ క్లస్టర్ ఉందన్నమాట. అండ్ 10 ఇంచెస్ మనకి డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ స్టీరింగ్ యాజ్ యూజువల్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సిట్రోయిన్ లోగో కూడా ఉంటుంది. అండ్ మనకి టెలిస్కోపిక్ ఉండదు, దీనికి జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా, అండ్ టిల్ట్ అయితే ఉంటుంది అనమాట. సో దట్ మనకి అడ్జస్టబిలిటీ, నేను ఇలా కూర్చున్న నార్మల్ పొజిషన్, సో దట్ మన అడ్జస్టబిలిటీని బట్టి మనం ఇది టిల్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక సింగిల్ బటన్ ఉంటుంది అండ్ దాన్ని ఇలా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మన కన్వీనియంట్ని బట్టి మనం డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి చూసుకోవచ్చు ఏసీ వెంట్స్ ఉన్నాయి చూడండి, చాలా స్టైలిష్గా ఉంటాయి. జనరల్గా ఇటు సైడ్ ఉంటాయి, హారిజాంటల్ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ చూడండి. సో దట్స్ వై సిట్రోయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ సపరేట్గా ఉంటుంది అనమాట ఏసీ వెంట్స్. అండ్ యాజ్ యూజువల్ మనకి క్రూజ్ కంట్రోల్స్ అని కానీ ఆప్షన్ కాలింగ్ కంట్రోల్స్ కానీ అండ్ మెనూ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఆల్మోస్ట్ స్టీరింగ్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇక్కడ ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు కదా. నాకు తెలిసి ఇండియాలోనే ఫాస్టెస్ట్ కూలింగ్ అయ్యే కార్ అనమాట ఇది. 480 M³ ఉంటుంది. అండ్ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకి కూల్ అయిపోతుంది. అండ్ ట్రాపికలైజ్డ్ కూలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ మనకి ఏసీ వెంట్స్ కూడా మనకి అడ్జస్టబిలిటీ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. అండ్ సో దట్ కో ప్యాసింజర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ డ్రైవర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే ఆయన కంట్రోల్స్తో పాటు, అంటే ఆయనకున్న కంట్రోల్స్తో పాటు ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ డ్రైవర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాపికలైజ్డ్ ఏసీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫాస్టెస్ట్ కూలింగ్ అని చెప్తున్నారు. సో మనం డ్రైవింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మనం జనరల్గా చూసుకునేది ఏంటంటే మనకి ఈ స్పేసెస్ ఎలా ఉందని చూసుకుంటాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ కంట్రోల్స్ కానీ, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కానీ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ హోల్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ మనం ఎనీథింగ్ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు, డ్రైవింగ్ సంబంధించిన కానీ కో ప్యాసింజర్ సంబంధించిన కానీ. అండ్ ఇక్కడ మీరు లీవర్ చూసుకోవచ్చు, చాలా సింపుల్ లీవర్ ఇచ్చారు. సో మీరు ఆటోమేటిక్ యూస్ చేసుకోవచ్చు అండ్ మాన్యువల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. 6 స్పీడ్ ఆటోమేటిక్, సో 6 స్పీడ్ మాన్యువల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ కూడా హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి హ్యాండ్ బ్రేక్ యాజ్ యూజువల్ మనకి చూసుకోవచ్చు. ఆర్మ్రెస్ట్ ఉంటుంది కదా, ఆర్మ్రెస్ట్ కూడా చాలా ఫైన్ లెదర్ అయితే ఇవ్వడం జరిగింది, డిజైన్ కూడా. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్ ప్రెస్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవ్రీథింగ్ చూసుకుంటే క్యాబిన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ క్లాడింగ్ చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా మనకి మార్జిన్స్ ఈజీగా తెలుస్తాయి. అండ్ ఫ్రంట్ వచ్చే వెహికల్స్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ మనకి ఈ ఫినిషింగ్ కూడా ఉండడం వల్ల ఆ కార్నర్లో ఉండే వెహికల్స్ కూడా చాలా ఈజీగా తెలుస్తాయి అనమాట. సో ఇలా ఉందన్నమాట ఇంటీరియర్ అయితే. సో మనకి పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనింగ్ బటన్ అయితే సింపుల్ బటన్ ఇచ్చేసారనమాట. అండ్ మనకి ఇక్కడ డోర్ చూసుకోవచ్చు, సింపుల్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. జస్ట్ నార్మల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంట్రోలర్స్ అండ్ సింపుల్ హోల్డర్ అండ్ విత్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ విత్ లాక్ బటన్. అండ్ మనకి ఇక్కడ అడ్జస్టబిలిటీ కూడా ఉంటుందన్నమాట. మనకి అది తెలుస్తుంది సీట్లో. సో మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో విత్ సింపుల్ లీవర్. సో మనకి ఎలా పొజిషన్ కావాలంటే, అంటే నార్మల్ స్ట్రైట్ పొజిషన్ కావాలంటే స్ట్రైట్ పొజిషన్, సింపుల్ పొజిషన్ కావాలంటే సింపుల్ పొజిషన్. సో ఎలా ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవడానికి డ్రైవర్కి ఇక్కడ ఒక సింపుల్ లీవర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చూసింది ఎస్యూవీ కూపే వర్షన్ అనమాట, పెట్రోల్ వేరియంట్ అండ్ హై అండ్ కార్ ఆటోమేటిక్. నాకు తెలిసి ప్రైస్ కూడా చాలా తక్కువే, అంటే 17 lakhs వరకు అయితే మనకి కార్ అయితే వచ్చేస్తుంది అనమాట. బేస్ మోడల్ అయితే మనకి 8 lakhsకి, అంటే ఆల్మోస్ట్ 7.99 lakh ధోని గారు లాంచ్ చేసిన ప్రైస్ అయితే 8 lakh అనమాట. సో 8 lakh నుంచి బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ 17 lakh వరకు అయితే హై ఎండ్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఎస్యూవీ కూపే వర్షన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి సిట్రోయిన్ బసాల్ట్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మైలేజ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 18 kilometers మైలేజ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో మనం చూస్తుంది అయితే పెట్రోల్ వేరియంట్ అనమాట. అండ్ పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి మనకి 45 liter ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మీకు 180 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట. సో దట్ మన ఇండియన్ రోడ్స్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి కార్ బుక్ చేసుకొని డెలివరీ తీసుకునే వాళ్ళకి సింపుల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారనమాట. సో దట్ మనం వీల్ స్పిన్ చేస్తే మనకి ఏ గిఫ్ట్ వస్తే వాళ్ళు ఆ గిఫ్ట్ కూడా ఇస్తారు.
సో ఓవరాల్ సిట్రోయన్ బసాల్ట్ చూసుకున్నట్లయితే మనకి వాళ్ళు ఇప్పుడు బుకింగ్స్ చేసుకుంటే డెఫినెట్లీ వితిన్ 1 మంత్లో అయితే డెలివరీ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. సో దట్ ఇంకెందుకు అసలు ఆలస్యం, సిట్రోయన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఇంత తక్కువ ప్రైస్కి మీరు డెఫినెట్గా పొందొచ్చు.